లోకేష్ తాత ఎవరు, ఆయన పేరేటి, ఆ తాత గురించి లోకేష్ బయట ఎందుకు మాట్లాడరు మాకు తెలియాలి అని అంటున్నారు మాజీ మంత్రి పేరుని నాని గారు. నమస్తే గురుగారు. సర్వశ్రీ లోకేష్ నాయుడు గారు. ఏ రోజైనా నేను నారా ఏం నాయుడు గారు అండి, చంద్రబాబు నాయుడు గారు తండ్రి పేరు ఖర్జూర్ నాయుడు గారు, నారా ఖర్జూర్ నాయుడు గారు మనవణ్ణి అని ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పారా? ఖర్జూర్ నాయుడు గారు పేరు చెప్తే ఏం వర్కౌట్ అవుతుంది సార్, అందుకే ఎన్టీ రామారావు గారి పేరు వాడేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు జరిగినా ఎంక్వైరీ ఉండదు. మర్డర్లే కదా, ఏముంది అందులో అనుకుంటున్నారేమో. రాష్ట్రంలో ఎన్ని పాపాలు జరిగినా ఎంక్వైరీ ఉండదు. ఎవరు పాపానాలు పోతారు అనుకుంటున్నారేమో సార్. సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత వాడ మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేస్తే ఎంక్వైరీ ఉండదు. అది సార్ పవన్ సార్ ఇమేజ్. ఆయన ఎమ్మెల్యే అయ్యాగా పిఠాపురంలో ఆయన పేరు ఎలా మారిపోతుందో చూడలేదండి మీరు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపటానికి ఆలోచించారనే దాన్ని మాత్రం పెద్ద విచారణ. మరి పోయి ఆయన సినిమా ఆపాలనుకుంటారా? అందుకే సార్ చేస్తున్నారు. ట్రంప్ ఒప్పుకున్నట్లేదు, లేకపోతే ఎఫ్ఐని అడిగేవాళ్ళు అనుకుంటే. అంటే ఏంటి సార్, సినిమా హాల్ చెక్ చేయొద్దా? సంవత్సరం తర్వాత ఇవ్వాలా మీరు ఎక్కంగానే అన్ని సినిమా హాళ్లు చెక్ చేయాలి కదా. అప్పుడు మర్చిపోయారు సార్, ఇప్పుడే గుర్తుకొచ్చింది. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. సినిమా థియేటర్లు చెక్ చేయడానికి సిగ్గుండి తీరాలంటారా, ఉండొద్దంటారా? మీరు ఎక్కంగానే సినిమా హాళ్ల గురించి పట్టించుకోవాలి కదా. మరి అప్పుడు పట్టించుకోలేదండి. ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాను. సినిమా థియేటర్లో పాప్కార్న్, కూల్ డ్రింక్లు, సమోసాలు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంట. అప్పుడు తెలీదా పాప్కార్న్ ఎక్కువ అమ్ముతున్నారని? అప్పుడు కూల్ డ్రింక్ ఎక్కువ అమ్ముతున్నారు మీకు తెలీదా? అదంతా కాదండి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చంద్రబాబు దగ్గరకు వచ్చి దండం పెట్టలేదంట. ఆ కోపంతోనే పవన్ సార్ థియేటర్ల మీద పడ్డారని బయట టాకు.